అందరికీ నమస్కారం. నా పేరు రంగనాథ్. సనాతన సిరివెన్నెల ఎస్ఎస్వి యూట్యూబ్ ఛానల్కి అందరికీ స్వాగతం. శ్రీమద్ విఖనస మహాగురవే నమః. మీతో చెప్పిన విధంగా శ్రీ మహావిష్ణువు యొక్క అత్యంత వైభవోపేతమైనటువంటి శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని మీ అందరికీ చిన్న చిన్న వీడియోల రూపంలో మీ దగ్గరికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. ఆ మాట ప్రకారం ఈరోజు మొదటి 2 శ్లోకాలు. ఆ శ్లోకాలు ఏంటి అంటే, విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్య భవత్ ప్రభు భూతభృద్భావో భూతాత్మా భూతభావన భూతాత్మా పరమాత్మా చ ముక్తానాం పరమాగతి అవ్యయః పురుషః సాక్షి క్షేత్రజ్ఞోక్షర ఏవచ. ఇవి శ్లోకాలు. ఇందులో విష్ణు సహస్రనామం ప్రారంభమే ఎంత గొప్పగా ప్రారంభించారో గమనించాలి. మనం ఎప్పుడైనా పరమాత్మను చూడదలుచుకుంటే గుడి ప్రాంగణంలో మొట్టమొదట రాజగోపురం దాడతాం, లోపలికి వస్తాం. బయటే కాళ్ళు కడుక్కొని లోపలికి వస్తామో, లేకపోతే రాజగోపురం దాటి వచ్చి కాళ్ళు కడుక్కొని లోపలికి వస్తామో, మొత్తానికి కాళ్ళు కడుక్కొని లోపలికి వస్తాం. రాగానే ఎదురుగ్గా ధ్వజస్తంభాన్ని దాటి లోపలికి వెళ్తాం. లోపలికి వెళ్ళిన తర్వాత లోపల ఉన్నటువంటి పరమాత్మ అంతరాలయం దాటి గర్భాలయంలో ఉంటారు. కానీ ఇదంతటికీ ప్రతీకాత్మకంగా ఉండేటటువంటి విధంగా విశ్వమంతా వ్యాపించి ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువుని మొట్టమొదటి నామంలోనే చూడగలిగినటువంటి భీష్ముడు ఎందుకు ధన్యత పొందలేడు? మనం కూడా విష్ణు సహస్రనామ ప్రారంభంలోనే విశ్వం అన్న దగ్గరే మన మనసు ఎంత ఆనందానికి గురవుతుందో ఒకసారి ఆలోచించి చూడండి. నీ చుట్టూ ఉన్న అంతర్బహిష్య తత్సర్వం వ్యాప్యనారాయణ స్థిత అన్న మాటకే ఎంత పులకించిపోతాం మనం. అలాంటిది విశ్వమంతా విష్ణువే అన్న మాట మొదటి వాక్యమే అట్లా ఉంది కదా. మొదటి నామమే, వాక్యం కూడా కాదు, నామమే, మొదటి నామమే అలా ఉంది. విశ్వం విష్ణు వషట్కారో భూత భవ్య భవత్ ప్రభువులో విశ్వం అంటే మొత్తమంతా వ్యాపించి ఉన్నటువంటి వాడు అని మొదటి నామానికి అర్థం. విశ్వం అనే నామానికి విశ్వం విష్ణు. ఇక విష్ణువు అన్న మాటకి ఇక మీరు ఎన్ని అర్థాలు తీసుకుంటే అన్ని అర్థాలు అందులో. విష్ణువు అన్నదాన్ని మనం ఏమంటామంటే, మామూలుగా శ్లోకాలు ఒక దేవతామూర్తికి కొన్ని శ్లోకాలు ఉంటాయి. ఆ శ్లోకాల్లో ముఖ్యంగా ధ్యాన శ్లోకం ఉంటుంది. విష్ణు అన్న దాంట్లో అర్థం శాంతాకారం భుజగ శయనం పద్మనాభం సురేశం. విశ్వాకారం విశ్వాధారం 2 ఉన్నాయి. విశ్వాకారం విశ్వమంతా ఆకృతి కలిగినటువంటి వాడు, విశ్వానికి ఆధారమైనటువంటి వాడు అని రెండిట్లో ఏదైనా చెప్పొచ్చు. విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. ఇది విష్ణువు యొక్క ధ్యాన శ్లోకం. ఇప్పుడు విష్ణువు అన్నదాన్ని మీరు ఏ విధంగా ఆలోచించగలరు? ఆకృతిలో శాంతాకారంగా ఆలోచిస్తారా? భుజగం అంటే పాము, అంటే శేషశయనం మీద ఉంటారు కదా, భుజగ శయనం, భుజగం మీద పడుకునేటువంటి వాడు. నీలమేఘ శ్యామం అనే వర్ణం కలిగినటువంటి వాడు, లేకపోతే ఆకాశం అంతా అలముకున్నటువంటి వాడు, విశ్వానికి ఆధారభూతుడు, విశ్వమంతా ఉన్నటువంటి వాడు. ఇలా మీరు ఎన్ని చెప్పుకున్నా విష్ణువుకి అంతు తెగదు. విశ్వం విష్ణు వషట్కార స్వాహాకార స్వదాకారాల వషట్కారాలు ఇవన్నీ పుట్టుకొచ్చింది శృతి అనేటటువంటి వేదం నుంచి. ఆ వేదం నుంచి వచ్చేటటువంటి వేదంలో ఉన్నటువంటి వేదములే నీ నివాసమట విమలనార సింహ అనే పాట ఉంది కదా. ఇంకోటి అన్ని వేదములు నిన్నే ఆవహించెను అనే మాట ఉంది కదా. వేదాలకి వేద స్వరూపుడైనటువంటి వాడు పరమాత్మ కాబట్టి ఆ ముందు ఇందులో వషట్కారం అనే దానికి కూడా వచ్చింది. వషట్కారో భూత భవ్య భవత్ ప్రభు. భూత భవిష్యత్ వర్తమాన కాలాలకి ఆయనే ప్రభువు. భూత భవిష్యత్ వర్తమానాల కాలాలని ఆయన అధీనంలో పెట్టుకోగలిగినటువంటి వాడు. భూతకృత్ భూతములను సృష్టించేవాడు. భూత భృద్భావో భూతములు అన్నప్పుడు గుర్తుపెట్టుకోండి, బయట ఏదో పిశాచాలు అవి కావు, మనమే అందరం. చిన్న పిపీలికాది బ్రహ్మ పర్యంతం ఉండేటటువంటి భూతకోటికి ఆయన ప్రభువు అని అర్థం. భూతాత్మ భూత భావన, మొత్తం ఈ చరాచర జగత్ అంతటినీ కూడా తన భావనతో స్థిరీకృతం చేసి నిలబెట్టగలిగినటువంటి వాడు. భూతాత్మ పవిత్రాత్ముడు,
పరమాత్మ చ, పరమాత్మ అన్నదానికి అర్థం ఇక పరం ఆత్మ, ఇక్కడ మనం జీవాత్మ, పరం ఆత్మ పరమాత్మ. ఇక్కడ జీవాత్మగా ఉన్నటువంటి మనం పరమాత్మని పొందడానికే ఈ మార్గాలన్నీ ఎంచుకుంటున్నాం. కాబట్టి పరమాత్మ అయినటువంటి శ్రీ మహావిష్ణువు. పరమాత్మ చ ముక్తానాం పరమాగతి, ముక్తికి పరమావధి ఎవరు అంటే ఇదిగో ఆయనే శ్రీ మహావిష్ణువు అన్నదానికి దీంట్లో వచ్చే అర్థాలు అన్నమాట ఇవన్నీ. భూతాత్మ పరమాత్మ చ ముక్తానాం పరమాగతి అవ్యయ, ఈయనకి ఎక్కడ నశించేటటువంటి లక్షణం లేనటువంటి వాడు అవ్యయ. పురుష సాక్షి క్షేత్రజ్ఞ అక్షర ఏవచ, ఎప్పటికీ నాశనమే లేనటువంటి చరాచర జగత్తుని ఆయన నాశనం లేకుండా ఉంటూ ఇక్కడ దాటేటటువంటి మనుషులు వాళ్ళ జీవితాల్లో దాటాల్సినటువంటి ఈతిబాధలన్నింటినీ కూడా దాటింపజేస్తూ స్థిరీకృతంగా నిలబెట్టగలిగినటువంటి పరమాత్మైనటువంటి శ్రీ మహావిష్ణువుని ఆరాధించుకునే ప్రక్రియలో ఇందుకే మనం వీటిల్లో కొన్ని నామాలకు మాత్రమే పరిపూర్ణ అర్థాన్ని చెప్పుకుంటున్నాం. ఎందుకంటే దానివల్ల మనోరంజకత్వాన్ని పొంది విష్ణు సహస్రనామం ప్రతి ఇంటా పరిడ వెళ్ళాలన్న ఉద్దేశంతో. కాబట్టి అందరూ విష్ణు సహస్రనామాన్ని చదువుతూ మానసికంగా ఉండేటటువంటి దౌర్బల్యాల నుంచి దూరం అవ్వాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం.